హై వ్యూస్. దేశం కాని దేశం వచ్చి తన మతం కాకపోయినా తన భర్త మతాన్ని అనుసరించి ఆ దైవాన్ని నమ్మి తన బిడ్డ బ్రతకాలని కోరుకుంది. ఆ బిడ్డ బ్రతికాడు. ఆ దేవుణ్ణి నమ్ముకున్నందుకు, బిడ్డ బ్రతికినందుకు ఆ దేవుడికి వెళ్ళి తన కృతజ్ఞతను చెల్లించింది. మొక్కుగా తలనీలాలు ఇచ్చింది. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966611144. అన్నప్రసాద వితరణలో పాల్గొంది. అన్నదానానికి తన వంతు 17 లక్షల రూపాయలు ఇచ్చింది. అటువంటి గొప్ప మనిషిని అభినందించాల్సింది పోయి అటువంటి గొప్ప మనిషి మీద మతం పేరుతో, ప్రాంతం పేరుతో రాజకీయం అంటూ విషం జిమ్ముతూ ఉన్నారే, మనుషులైనా మీరు? ఇది అత్యంత దారుణం అంటూ విజయశాంతి ఒక పోస్ట్ పెట్టారు. అన్నా లెజ్నోవాకు సంబంధించి ఆమె సపోర్ట్ చేస్తూ, మెచ్చుకుంటూ, పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజ్నోవాని ఎవరెవరో ఏదేదో మాట్లాడుతుంటే పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి ఆమె రెస్పాండ్ అయ్యారండి. కానీ మన వైసీపీ వాళ్ళు ఉన్నారే, వీళ్ళేంటి, మన పవన్ కళ్యాణ్ కొడుకుకి అగ్ని ప్రమాదం బారిన పడ్డాడనగానే జగన్మోహన్ రెడ్డి పోస్ట్ పెడతాడు, రోజా పోస్ట్ పెడతాడు. ఎందుకు? ఆ టైంలో వాళ్ళకి పబ్లిసిటీ కావాలి. ఎంత మంచోళ్ళో చూడండిరా ఈ జగన్మోహన్ రెడ్డి, పాపం రోజు కూడా మంచిదిరా, ఎంతైనా సినీఫీల్డ్ కదరా అని చెప్పేసి అనుకోవాలని. ఇలా బతుకంతా అంతే. ఇదే విషయం నేను మన కావ్యాస్ మీడియాలో కానీ క్యాటలిస్ట్ పిల్ల కానీ వీడియో ఇచ్చా. అప్పుడు కొంతమంది అన్నారు, ఇప్పుడు కూడా ఏంటంటే రాజకీయం, ఇప్పుడు కూడా జగన్ ఏంటంటే అట్లంటారని. ఇప్పుడు చెప్పండి, వైసీపీలో ఒక్కళ్ళన్నా నోరెత్తారా? నోరెత్తరు. ఎందుకంటే ఈ పవన్ కళ్యాణ్ భార్యకి సంబంధించి ఆమె తిరుమల దర్శనానికి వెళ్ళిన దగ్గర నుంచి అన్నదాన కార్యక్రమం వరకు కావచ్చు, ఈ మధ్యలో కావచ్చు, ప్రతి దాన్ని కాంట్రవర్సీ చేద్దామని చూసింది. ఎప్పుడో గరిగపాటి నరసింహారావు గారు చెప్పినటువంటి దాన్ని పట్టుకొచ్చి, ఆ వద్దిపర్తి రామ్మోహన్ ప్రభాకర్ ఎవరో ఉంటారు, ఆయన చెప్పింది పట్టుకొచ్చి ఇప్పుడు పెట్టేసి ఆ రెండు కంపేర్ చేస్తూ, భర్త బ్రతికుండగా భార్య గుండు చేయించుకోకూడదు, శిరోమండనం భర్త పోయినప్పుడే చేస్తారు, చాలా పెద్ద తప్పు చేసింది, హిందూ ధర్మం తెలియదు కదా, సనాతన ధర్మం తెలియదు కదా, అందుకే ఈ రకం చేసిందని చెప్పేసి ఘోరాతి ఘోరంగా పోస్టులు పెట్టారు. అందులో ముగ్గురిని అరెస్ట్ చేశారు, విచారిస్తూ ఉన్నారు. ఉదయ్ కిరణ్, ఫయాజ్, పుష్పరాజ్. వీళ్ళెవరు అంటే అల్లు అర్జున్ ఫ్యాన్స్ అంట. ఓరి మీ నిబ్బా మొఖాలను బాగలయ్యా, అసలు ఏం మనుషులరా మీరు? ఇంట్లో మీ కొంపలో అమ్మ నాన్నలు ఉండలేరా? లేదా వాళ్ళు ఉన్నా సరే పట్టించుకోకుండా వదిలేశారా? ఇంత దారుణం ఏంటి అసలు? అరే అసలు పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ కలిసి నిన్న ఎంత చక్కగా ఉన్నారు. అటువంటిది మీకేం నొప్పిరా బాబు? అసలు మీరెందుకు అసలు అరక పోస్టులు పెడతారు? అల్లు అర్జున్ ఫ్యాన్స్ అంటేనే పిల్లలు రన్న ఫీలింగ్ ఆల్రెడీ జనాలకు వచ్చేసింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీద, పవన్ కళ్యాణ్ భార్య మీద వాళ్ళ అనుచిత పోస్టులు పెట్టేసరికి ఇక ఎక్కడ లేని చిరాకు, కోపం వచ్చేస్తూ ఉంది. చెప్పలేం, ప్రతి ఒక్కళ్ళు కూడా దిక్కుమల ఫ్యాన్స్ ఉంటారు, మంచి మంచి ఫ్యాన్స్ ఉంటారు. కానీ దిక్కుమల ఫ్యాన్స్ ఉంటారు చూసారా, కంపు కంపు చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఓ రకంగా అదే చేశారు వాళ్ళు. కానీ పోలీసులు ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యారు. ఎందుకంటే జనసేన వాళ్ళు అలర్ట్ అయ్యారు. ఎవరెవరు ఈ పోస్టులు పెడుతున్నారు, ఎవరెవరు ఈ రాతలు రాస్తున్నారు, ఎవరెవరు వీడియోలు చేస్తున్నారని చెప్పేసి క్రాస్ చెక్ చేసుకొని వాళ్ళు ఎవరు, ఎక్కడ ఉంటారు, ఏంటన్నది తెలియకపోయినా ఐపీ అడ్రస్ పోలీసులకు ఇచ్చారు. ఈ పోలీసులు ఏం చేశారు, క్రాస్ చెక్ చేసుకొని పలానా వాళ్ళరా పలానా చోట ఉంటారని గుంటూరు పోలీసులకు కేసు నమోదైంది. దాన్ని క్రాస్ చెక్ చేస్తే వాళ్ళు వచ్చేసి ఈ కర్నూలు జిల్లా గూడూరు ప్రాంతం అంటే తెలిస్తే దాన్ని ఆ పోలీసులు వెళ్ళి చూసుకున్నారు. అయితే కర్నూలు జిల్లా గూడూరా లేదా నెల్లూరు జిల్లా గూడూరా? సో ఇప్పుడు ఏంటి విషయం ఏంటి, వాళ్ళని అదుపులోకి తీసుకున్నారా, విచారణ చేస్తూ ఉన్నారు. వీళ్ళు వెనక ఎవరున్నారు, వైసీపీ వల్ల లేదా వీళ్ళ గొలబుట్ట ఆ రకంగా పెట్టారో తెలియాలి. సో వీడికి ఇంటెన్షన్ మరలా చెప్తున్నా, వైసీపీలో అమ్మ మనసు ఉన్నటువంటి ఒక్క ఆడ మనిషి అయినా ముందుకు వచ్చి ఎందుకురా అన్నా లేజినవా అని అలా ఆడిపోసుకుంటారు? ఆమె ఏం తప్పు చేసిందిరా? హిందూ ధర్మంలో లేదు, ఏ ధర్మాన్ని తీసుకోండి, స్త్రీ అన్నప్పుడు, అందం అన్నప్పుడు శిరోజాలు, కేశాలు. సో స్వామివారికి తలనీలాలు సమర్పించిందంటే తన యొక్క కోరిక నెరవేరిందని, నా సర్వస్వం నీ ముందుంచుతున్నాను స్వామి అని చెప్పేసి ఇవ్వటం. భర్త బ్రతికుండగా కూడా ఒక ఆడ మనిషి ఆ రకంగా ఎప్పుడు చేసిందంటే బిడ్డ ప్రాణాల కోసం, భర్త ప్రాణాల కోసం అదే చేస్తున్నారు. అరే 2023లో స్వామి మన కేసీఆర్ గారి యొక్క సత్యమని శోభ ఆమె తలనీలాలు ఇచ్చారు. అప్పుడు ఎవరు మాట్లాడరు. ఎందుకంటే ఇప్పుడు వైఎస్ భారతికి సంబంధించి సోషల్ మీడియాలో చెడుగుడు ఆడుతూ ఉన్నారు. ఏ రోజన్నా ఏమ్మా భారతి నువ్వు గుడికి వెళ్ళావా? ఏమయ్యా జగను ఏ రోజున సతీ సమేతంగా నువ్వు గుడికి వచ్చావా? అదేమంటే గుడి సెట్టు వేస్తావు ఇంటి దగ్గర, ఉగాది వచ్చినా, శ్రీరామనవమి వచ్చినా, సంక్రాంతి వచ్చినా, ఏదైనా అంతేనా? మీరెట్ట పాలకులయ్యా? పాలకుడు అనేవాడు అన్ని మతాలను ఈక్వల్గా చూడాలి. అలా చూడలేని పక్షంలో ఒక ఔరంగజేబు అవుతావు, లేదన్నప్పుడు
వేరే బ్రిటిష్లో సంథింగ్ దట్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు సైతం బెటర్ స్వామి. మీరు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి మీరు ఒకసారి లిస్ట్ తీయండి. నేను నా క్యాటెస్పీ ఛానల్లో వీడియోస్ ఇచ్చున్నాను, అందులో క్లియర్గా మెన్షన్ చేశాను ఆ బుక్ ఏంటి అని. క్షమించాలి. అందులో క్లియర్గా బ్రిటిష్ వాళ్ళ హయాంలో స్వామివారికి సంబంధించేసి కైంకర్యాలు కావచ్చు, పూజలు కావచ్చు, కార్యక్రమాలు కావచ్చు, ఏవి ఎలా చేయాలి ఏంటి, ఆ ఫార్మాట్ ఏంటి, ఈవెన్ పూజా ద్రవ్యాల విషయంలో కానీ లేదన్నప్పుడు ఆయనకి స్వామివారికి సమర్పించే నైవేద్యం విషయంలో కూడా ఏవి ఎంతెంత క్వాంటిటీలో ఉండాలి అన్ని పకడ్బందీగా ఉన్నాయి. బ్రిటిష్ వాళ్ళు ఆ రకంగానే ఉండే. ఈవెన్ గతంలో ఒక ఔరంగజేబు తప్ప రిమైనింగ్ ముస్లిం పాలకులు కూడా కొంచెం బెటర్గానే ఉన్నారు. ఇప్పుడు ఉన్నటువంటి ఈ దిక్కున కన్వర్టెడ్ క్రిస్టియన్లో లేదన్నప్పుడు ఇంక కన్వర్టెడ్ బ్యాచ్ వేరే వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళు ఏదైతే చెప్తే అది తీసుకొని రకరకాలుగా పోస్టులు పెడతా ఉన్నారు. నేను మరలా చెప్తున్నా, ఈ దేశానికి అత్యంత ప్రమాదకరం అంటూ ఎవరైనా ఉన్నారంటే మతం మారిన వాళ్ళు, అది ఏ మతం మారిన వాళ్ళు అయినా సరే కావచ్చు. ఇది భారతదేశం, సనాతన ధర్మం పరిడి వెళ్ళే దేశం, ఇది హిందుస్థాన్. ఇక ఇప్పుడు రిమైనింగ్ మీరు ఆలోచించుకోండి. బట్ నేను మరలా అడుగుతున్నా, వైసీపీలో ఒక్కళ్ళన్న అమ్మ మనసు ఉన్నటువంటి వాళ్ళు, ఆడతనం ఉన్నటువంటి వాళ్ళు, తన బిడ్డల కోసం ఒక తల్లి ఎలా ఆలోచించింది ఏంటని తెలిసిన వాళ్ళు ఎవరు లేరా? ఎందుకు అన్నా లెజిస్మే మీద అడ్డదిడ్డమైన పోస్టులు పెడుతూ ఉంటే మీరు ఎందుకు వచ్చి ఖండించలేదు? అసలు పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి సినిమా నటి అండ్ కాంగ్రెస్ నాయకురాలు ఎమ్మెల్సీకి విజయశాంతి రెస్పాండ్ అయిందే, షేమ్ ఆన్ యూ. ఎవరి మీద? ఆంధ్రప్రదేశ్లో ఉండి మొన్న ఎవరైతే పిల్లోడికి టవగానే అయ్యో పాపం అన్నారో, ఇప్పుడు అన్నా లెజిస్మే మీద నానా రకాల హడావుడి చేస్తుంటే మిగతా వాళ్ళు నోరెత్తకుండా నడుస్తున్నారు వాళ్ళ విషయంలో.